ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇప్పుడు మనం మరొక మంచి మొక్కను గురించి తెలుసుకుంటున్నాం. భారంగి అంటానండి దీన్ని. దీన్ని బ్రాహ్మణ యష్టిక అని కూడా అంటారు. గంటు భారంగి అంటారు. బార్జి అంటారు. భారంగి అని కూడా అంటారు. ఇది కూడా దగ్గుల మీద, శ్లేష్మం మీద, ఊపిరితిత్తుల మీద చాలా బాగా పనిచేస్తుందండి. ఎంత అందంగా ఉందో చూడండి. దీని ఫ్లవర్ గానీ, దీని మొగ్గ గానీ, దీని కలర్ గానీ లైట్ పింక్ కలర్‌లో చాలా అందంగా, చాలా అద్భుతంగా ఉంటుంది ఇది చూడ్డానికి. దీని యొక్క విత్తనాలు ఇగో పువ్వులైపోయి కాయలు కాసినయి చూడండి. ఈ కాయల లోపల విత్తనాలు ఉంటాయన్నమాట. దీని విత్తనాలు, దీని యొక్క వేరు మంచి మూలికా లక్షణాలు ఉన్నాయన్నమాట. అంటే మెడిసినల్ మందులుగా ఉపయోగించుకునే భాగాలు ఇందులో దీని యొక్క విత్తనాలండి, దీని యొక్క వేరు. దీని వేరుకే ఎక్కువ ఉపయోగాలు ఉంది. ఇది కూడా సీజనల్ ప్లాంటే. వర్షాకాలం వర్షాలు పడిన తర్వాత మొలుస్తుందండి ఇది. ఇంకొక 3, 4 నెలలకి ఇది చనిపోతుంది. జనవరి ఆ టైం వచ్చేసరికి ఉండదన్నమాట. అందుకు ఇటువంటి మూలికలను కనుక కలెక్ట్ చేసుకోవాలి అంటే మనం రెయినీ సీజన్‌లో అంటే వర్షాకాలం మంచి ఆదివారం, పుష్యమి ఆదివారం గానీ, మామూలు ఆదివారం గానీ వచ్చినప్పుడు ఈ జాగ్రత్తగా తవ్వుకుని, దానికి దండం పెట్టుకుని మూలికను సేకరించాలి. ఎలాగా అంటే ఆయుర్వేద శాస్త్రంలో చెప్తారు. ఈ సృష్టిలో అన్నిటిలోని ప్రాణం ఉంటుంది. ప్రాణం లేనిది ఏమీ లేదు. అంచేత ఆ చెట్టుని మనం చంపేస్తున్నాం కాబట్టి అది మన మీద కోపం తెచ్చుకోకుండా మనకి సహాయం చేసేలాగా అంటే దానికి దండం పెట్టుకుని నువ్వు మా యొక్క ప్రాణానికి వచ్చిన ఆపదని తగ్గించి, మాకు వచ్చిన ఇబ్బందిని తగ్గించి, మాకు మా ప్రాణాన్ని కాపాడడానికి ఒక మందుగా ఉపయోగపడి మా యొక్క జబ్బుని తగ్గించు అని దండం పెట్టుకుని, నిన్ను చంపుతున్నందుకు మమ్మల్ని క్షమించు అని దానికి దండం పెట్టుకుని తీస్తే కనుక అందులో ఉన్న ప్రాణం అనేది ఏదైతే ఉందో ఆ ప్రాణం మన ప్రాణాన్ని రక్షించి మనకి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. మన వ్యాధుల్ని తగ్గించడానికి అనేది ఆయుర్వేద శాస్త్రంలో మనకు తెలియజేసిన విషయం అండి. నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు మూలికలు కలెక్ట్ చేసేటప్పుడు ఆ విధంగా పాటించమనే చెప్తా. కొంతమంది శిష్యులు ఉన్నారు. వాళ్ళు ఆ విధంగా పాటించి మూలికలు తీసి శుద్ధిగా కడిగి దాన్ని శుభ్రం చేసి నాకు పంపుతూ ఉంటారు. నేను మూలికల్లో వాడుతూ ఉంటాను అది. అందుచేత ఈ వేరు యొక్క ఉపయోగాలు, దీని విత్తు యొక్క ఉపయోగాలు మనం మాట్లాడుకుందామండి. మొట్టమొదటి విత్తనం గురించి చెప్తాను. ఈ విత్తనాలు చాలా తక్కువ దొరుకుతాయి. జాగ్రత్తగా సేకరించుకుని చూర్ణంగా చేసుకుని మనం ఎండబెట్టుకుని కనుక తగిన మోతాదులో అంటే ఒక 500 mg to 1000 mg మనం దేంట్లైనా పంచదారలతో కానీ పటిక బెల్లం ఈ మూడాటిలో ఏదైనా సమానంగా కలుపుకుని కాస్త తీసుకుంటే ఈ కాన్స్టిపేషన్ అనేది ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళకి కాన్స్టిపేషన్ తగ్గుతుందండి. అలాగే గుల్మం అంటాం. గుల్మం అంటే పొట్టలో ఉన్న చెడు నీరు ఏదైతే ఉందో అంటే పొట్టలో అయితే బైల్ జ్యూసెస్ రిలీజ్ అవ్వాలి కదండి, ఈ యాసిడ్స్ రిలీజ్ అవుతాయి. అవి రిలీజ్ అవ్వటం వల్లే మనం తిన్న ఆహారం అరగటం కానీ, మనకి మోషన్ ఫ్రీగా అవటం కానీ ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఆ జ్యూసెస్ అయితే ఉన్నాయో అవి పాడైపోవటం వల్ల ఏమవుతుందంటే వాటిల్లో కొన్ని బ్యాక్టీరియాలు ఫంగస్లో చేరటం వల్ల చెడిపోతాయి. అవి చెడిపోవడాన్నే మనం ఏమంటాము అంటే చెడు నీరు అంటాం. పొట్టలో ఉన్న చెడు నీరు. ఆ చెడు నీరుని తీసేయడానికి ఇది చక్కగా పనిచేస్తుందండి. దీని ఆకును కూడా వాడుకోవచ్చండి. దీని ఆకు ఉంది కదా, ఈ ఆకును తీసి నలిపి మనం నూనెలో వేసి కాసుకోవాలన్నమాట. వెన్నలో కానీ నూనెలో కానీ, నెయ్యి కింద కాసుకోవచ్చు, లేదు నూనెలో కాసుకోవచ్చు. ఈ ఏదైతే నూనె కానీ వెన్న కానీ నెయ్యి కానీ వచ్చిందో వెన్నలో కాయడం వల్ల ఏమవుతుంది, నెయ్యి అవుతుంది కదా. అది తలకు రాసుకుంటే తలనొప్పులు చాలా బాగా తగ్గుతాయండి. అదేవిధంగా దీని వేరు చూర్ణం అనేది చాలా లేహ్యాల్లో కూడా వాడతారండి. ఈ సంతానం కలగని స్త్రీ పురుషులు ఉంటారు చూడండి, పురుషుని యొక్క వీర్యంలో ఏదైనా సైడ్ ఎఫెక్ట్లు కానీ చెడు కానీ ఉందనుకోండి, దాన్ని తీసేయటంలో దీని వేరు చాలా చక్కగా పనిచేస్తుందండి. అర్థమైంది కదా. దీని వేరు యొక్క గంధం తీసుకుని రోజు 2 పూట్ల కాస్త ఒక 1/2 గ్రామ్ నుంచి 1 గ్రామ్ వరకు నాకి నీళ్లు తాగుతూ ఉంటే చేదుగా ఉంటుంది, ఘాటుగా ఉంటుంది. లేకపోతే కొద్దిగా తేనె కలుపు నాకేండి, ఏం పర్వాలేదు.
అలాగా నాకటం వల్ల వీర్యంలో ఉన్న దోషాలు పోతాయండి. మొట్టమొదటిది ఏంటంటే ఈ వీర్య దోషాల వల్ల కూడా సంతానం కలగదు. స్త్రీకి కూడా ఈ స్త్రీల యొక్క అవయవాలు ఉంటాయి కదా, ఫెలోపియన్ ట్యూబ్స్ కానీ, ఓవరీస్ కానీ, యూట్రస్ కానీ, వీటి లోపల ఏ అయితే ఇబ్బందులు ఉన్నాయో వాటిని కూడా తగ్గించి, అంటే స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా సంతానం లేని వాళ్ళకు ఉపయోగపడే ఒక అద్భుతమైన మూలిక అండి ఇది. దీని వేరుని వాడుకోవాలి. గంధం తీసి నాకాలన్నమాట ఉదయం సాయంత్రం. అదేవిధంగా ఇందాక దీని విత్తనాల చూర్ణం అనేది తీసుకుంటే చెడు నీరు, పొట్టలో ఉన్న చెడు నీరు బయటకు వెళ్తుందన్నాను కదా, ఇదే విత్తనాల్ని లేకపోతే మజ్జిగలో వేసి నూరుకోవాలండి. మజ్జిగలో వేసి నూరి ఒక్కసారి పొయ్యి మీద ఒక పొంగొచ్చేలాగా మజ్జిగని ఉడికించి తాగితే కనుక అది కూడా 1/2 గ్రాము నుంచి గ్రాము సరిపోతుంది, ఎక్కువ అక్కలా. మీ పొట్టలో ఉన్న చెడు నీరు, గుల్మం అంటాం మేము ఆయుర్వేదంలో, ఆ గుల్మాన్ని తీసేయడానికి చాలా చక్కని పరిష్కారం ఈ గంటు భారంగి అండి. అదేవిధంగా దీని వేరు కొన్ని ఈ లంగ్స్కి సంబంధించినవి, అంటే టీబీ ఒకటి, ఆస్తమా ఒకటి, ఇలాంటి మందుల్లో ఒక 10% కలుపుకోవడం వల్ల టీబీని కూడా తగ్గించే గుణం దీని వేరులో ఉందండి. అదేవిధంగా ఆస్తమా, టీబీ రెండు కూడా లంగ్స్కి వచ్చాయే కదా, మన ఊపిరితిత్తుల్ని బాగు చేయడంలో చాలా చక్కని పాత్ర పోషించే మొక్కల్లో ఒకటి ఈ భారంగి. మనం గత వీడియోలో చెప్పుకున్నాం దుంపరాష్ట్రం అని. ఆ దుంపరాష్ట్రం ఒకటి, ఈ భారంగి ఒకటి, ఇలాగా మన జిల్లేడు చెట్టు ఒకటి, ఇటువంటి అడ్డసరం అంటాం మనం, అడూస అంటాం. దాని మీద ఇంకా వీడియో చేయలేదు మనం, నెక్స్ట్ టైం చేద్దాం. యునానీలో దాని గురించి అద్భుతంగా రాశాడు భగవంతుడు. వాళ్ళ దాంట్లో ఏమని రాశారంటే, అల్లా మనుషుల యొక్క ఊపిరితిత్తుల్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఈ భూమి మీద పుట్టిన అద్భుతమైన మొక్క అడ్డసరం అని రాశారు ఖురాన్లో. అర్థమైందండి, అంత గొప్పగా దాన్ని రాశారు కాబట్టి అది మన ఆయుర్వేదంలో అడ్డసరం అంటాం, దాన్ని అడూస అంటారు. ఇవన్నీ కూడా ఊపిరితిత్తుల యొక్క వ్యాధుల్ని తగ్గించడంలో అద్భుతమైన పాత్రను పోషిస్తాయి. ఊపిరితిత్తులు అనేవి బాగుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటామండి. మనకి ముసలితనం అనేది తొందరగా రాదు, మనకి జబ్బులు అనేవి తొందరగా రావు. అందుచేత ఏంటంటే మన బాడీలో అన్నిటికన్నా ఇంపార్టెంట్ అయిన పార్టు, మన బాడీ టోటల్ బాడీని ఆరోగ్యంగా ఉంచాలి అంటే ఊపిరితిత్తులు చక్కగా పనిచేయాలి. అదేవిధంగా మనం ఏం చేయాలి అంటే ఆ ప్రాణాయామం చేయాలి. ఆ ప్రాణాయామం అనే దానికి అందుకనే అంత ప్రిఫరెన్స్ ఇచ్చారు యోగులు కానీ, ఋషులు కానీ, ఫిజికల్ యోగా కానీ, మానసిక యోగా కానీ, ధ్యానం కానీ, అన్నిటిలో కూడా ఆ ప్రాణాయామం అనేదానికి అంత గొప్ప ఇంపార్టెంట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఇదేనండి. అర్థమైంది కదా. అటువంటి ఊపిరితిత్తుల్ని కాపాడే మూలికల్లో ఈ గంటు భారంగి, అడ్డసరం, దుంపరాష్ట్రం, అల్లం, తేనె, ఇవన్నీ కూడా చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. తులసి రసం, తులసి ఆకులు ఉంటాయి కదండి, ఆ తులసి రసం, ఇవన్నీ కూడా ఊపిరితిత్తుల మీద పనిచేసి అన్నమాట. దగ్గర దగ్గర ఒక 100-150 రకాలు ఉంటాయండి ఊపిరితిత్తుల మీద పనిచేసి. నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తానంటే ఒక గ్రంథం తీసి ఒక చక్కని వస్తుగుణ దీపిక కానీ, చరక సంహిత కానీ, సుశ్రుత సంహిత కానీ, ఇలాంటి వాటిల్లో రాస్తారు ఏ జబ్బు మీద ఏ మూలిక పనిచేస్తుంది అని. చాలా స్లోగా చదువుతాను, అది మీరు జాగ్రత్తగా నోట్స్ రాసుకోండి. రాసుకుంటే మీకు లోకల్గా మీ చుట్టుపక్కల, ముఖ్యంగా పల్లెటూరులో చాలా మూలికలు దొరుకుతాయి. సిటీలో అంటే అంతా కాంక్రీట్ జంగిల్ అయిపోయింది కాబట్టి మొక్కలు లేవు, చెట్లు లేవు, ఏమీ లేవు కాబట్టి కొంచెం ఇబ్బంది ఉంటుందండి. అర్థమైంది కదా. ఈ గంటు భారంగి అనే దాని గురించి జాగ్రత్తగా రాసుకుని, ఏదైతే నేను ఇప్పుడు ఈ జబ్బులకు పనిచేస్తుందని చెప్పానో అదే జబ్బులకి చిన్నపిల్లలకు కూడా వాడుకోవచ్చండి. కానీ బాగా చిన్న మోతాదుగా ఇవ్వండి. ఒక బఠానీ కన్నా తక్కువ, గురివింద అంతా, మినపగింజ అంతా అలాంటివి ఇచ్చారనుకోండి, పిల్లలకు కూడా టీబీ మీద పనిచేస్తుంది. అలాగే వాళ్ళ యొక్క గుల్మం అంటే పొట్టలో ఉన్న చెడు నీరు బయటికి పంపించేయడానికి పనిచేస్తుంది. ఈ అన్నిటికి కూడా దగ్గును తగ్గించడానికి కానీ, ఈ అన్నిటి మీద ఈ గంటు భారంగి అనేది కూడా పనిచేస్తుంది. కాబట్టి దీని గురించి ఈ వీడియోలో మనం చెప్తున్నామండి. నమస్కారం.